నిజామాబాద్ నుంచి వచ్చినావా? నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం ఇది. అక్కడ నుండి వచ్చిన. ఎందుకు వచ్చిన నేను MDM చేస్తా, నేను హై స్కూల్ చేస్తా. నాకు జీతాలు వచ్చినాయి లేవు, మధ్య నాకు బిల్స్ వచ్చింది లేదు, అండింది. ఇంతవరకు నేను 1 లక్ష రూపాయలకి ఎక్కబెట్టిన పెట్టుబడి. అక్టోబర్ పోయిన 2024 అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా. 13 నెలలు బిల్లులు రాబోదు. మీ పరిస్థితి ఏంది? అదే ఈ రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా. రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా. ఎందుకట్లానంటే అండి తండ్రిని లేకుంటే ఫౌండేషన్ కి ఇచ్చేస్తా అంటున్నాడు. తప్పుకోండి అట్లా చేస్తున్నాడు అన్నట్టు. మాకు యాస్ట్ వచ్చి మేమే బంద్ పెట్టాలా అన్న ఉద్దేశం పెట్టుకున్నాడు ఆయన. పేద పిల్లలు వస్తారు, వండేది కూడా మీరు కొంత జీతానికే వండుతారు. మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తా? అదే ఏమొత్తది? ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడో ఏందో. ఆయన ఏమన్నాడు, నన్ను గెలిపిస్తే 10,000 వేతనం ఇస్తా అని మా మధ్యాహ్న భోజనములకు అందరి కేసీఆర్ ను పక్కకు పెడితే నేను ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు అసలు 1000 రూపాయలే ఉండే జీతం. కేసీఆర్ తోని ఇట్లనే కొట్లాడితే ఒక 2,000 పెంచిండు. 3,000 అయింది ఇప్పుడు. ఆ 3,000 కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెల అవుతుంది, 13 నెలలు అవుతుంది, ఇప్పటికి ఇచ్చింది లేదు. నేను 2 లక్షలు బాకీ వేసిన, ఇప్పటికి బాకీ వేసిన. నేను బాకీ వేసిన ఇల్లు తాకడ పెట్టుకున్నా నేను. ఒక ఇల్లు అంటే మహిళలను కోటీశ్వరాలు చేస్తానని ఆయన అంటాడు. చేస్తాడు అడు బొంద ఎత్తున్నాడు, బొక్క ఎత్తుండు. ఒక 5 అయితే విక్తాడు. వినబడ్డదే? ఏం చేస్తున్నాడు చెప్పు. మా అందరి మా మధ్యాహ్న భోజనం వాళ్ళని ముంచుతున్నాడు మొత్తం. ముంచుతున్నాడు. ఎందుకంటే ఏందల్లు చేసేదేంది గుర్తింపలేదు మాకు. కనీసం ఆ పిల్లల కన్నా మంచి బియ్యం పంపిస్తారా? మంచి బియ్యం పంపిస్తారంటలా. ప్లాస్టిక్ వెళ్తాయి, ఉసుకు వెళ్తాయి, మెరుగలు వెళ్తాయి, పురుగులు వెళ్తాయి. అవో చెయ్యుళ్ళు మీరు. వీళ్ళు మా సార్లు మాకు వాదింపులు. అది మంచి లేకుంటే మీరు తప్పుకోండి, వేరే వాళ్ళు పెడతామనంటే ఎట్లా తప్పుకుంటాం చెప్పు? మేము ఎట్లా తప్పుకుంటాం? తప్పుకో అంటున్నాడు అంటే ఎట్లా తప్పుకుంటారు? ఏ విధంగా తప్పుకుంటారు? అందులో పనిచేసే టీచర్లకు మాత్రం తగ్గదు అసలే. నెల ఖచ్చితంగా 3 కోడిగుడ్లు పెట్టాలని అంటాడు. 3 కోడిగుడ్లు పెడతాం. ఇప్పుడు 3 నెలల ఎగ్గు బిల్లు లేక 2 లక్షలు అప్పు చేసినావు. 2 లక్షలు అప్పు చేసినా నా ఇల్లు తాకడ పెట్టినా. ఇల్లు కూడా తాకడ పెట్టినా. మరి ఏం చేయాలి? ఇన్ని బాధలు వచ్చినాయి. ఎందుకు మార్పు లేదు, మన్ను లేదు. ఇంతనంటే ఇప్పుడు లెక్క పెడుతా కేసీఆర్ నాయమిగా ఇప్పుడు చెప్తున్నా నేను. ఇప్పుడు ఈసారి ఈయన అనుకుంటున్నాడు ఇప్పుడంటే వచ్చిండు, మళ్ళా సరే అన్నాడు. చెప్పాలి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినాయి.